ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ రోజుల్లో చాలా మంది దేవుడు ఏంటన్నా నా కోసం నిలబడట్లేదు అనే ప్రశ్న వేస్తూ ఉన్నారు. నా పరిస్థితుల్లో దేవుడు ఎందుకు నిలబడట్లేదు? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, వినండి. మొట్టమొదటిగా నీవు దేవుని కోసం నిలబడితే దేవుడు నీ కోసం నిలబడతాడు. ఈ రోజుల్లో ఏమైపోతుందంటే కాంప్రమైజ్ భక్తి అయిపోతుంది, కానీ దేవుని కోసం తెగించే భక్తి మనలో ఉండట్లేదు. షడ్రకు, మేషకు, అబేద్నెగోల జీవితాలు మనం చూసుకున్నట్లయితే ఏదైతే ప్రతిమకు మొక్కమన్నారో, రాజుకి నమస్కరించమన్నారో, సాగిలపడమన్నారో ఒకటే చెప్పారు, నో, మేము అస్సలు చేయాలనుకోవట్లేదు. అక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి. అయితే అక్కడ ఏమన్నారు తెలుసా? ఒకవేళ మీరు మొక్కకపోతే మిమ్మల్ని తీసుకెళ్లి అగ్నిగుండంలో వేసేస్తాను, మండుతున్న అగ్నిలో వేసేస్తాను అనగానే ఒకటే అన్నారు, నీ ఇష్టం, కానీ రొక్కను అసలు సాగిలపడని కాంప్రమైజ్ లేకుండా తెగింపు కలిగిన భక్తి అక్కడ చూపించి దేవుని కోసం నిలబడ్డారు కనుక వాళ్ళు ఒకటే అన్నారు, మా దేవుడు కాపాడగలిగిన సమర్థుడు, కాపాడకపోయినా పర్లేదు, మేము చచ్చిపోవడానికి సిద్ధం అని ఏదైతే అన్నారో తీసుకెళ్ళి డైరెక్ట్గా అగ్నిలో పడేయగానే ఏమైపోయిందో తెలుసా? ఎవరైతే రాజు నన్ను మొక్కకపోతే నేను అగ్నిగుండంలో వేస్తానన్న రాజు నోట పలికిన సాక్ష్యం ఏంటి తెలుసా? వీరి దేవుడు నిజమైన దేవుడు. ఏదైతే కాంప్రమైజ్ అవ్వకుండా భక్తిని అక్కడ చూపించారో ఆ భక్తి అక్కడ ఏం జరిగించింది తెలుసా? వారి పరిస్థితుల్లో దేవుడు వారి కోసం నిలబడేలాగా చేసింది. ఈ రోజు జ్ఞాపకం చేసుకో, నీవు కూడా నీ జీవితంలో అలాంటి పరిస్థితి కలిగి ఉండాలి అంటే చెప్తా ఉన్నాను కదా, దేవుని కోసం నువ్వు నిలబడు, దేవుడు నీ కోసం నిలబడతాడు. ఆమేన్.